ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి కదండి. ఎస్సీస్ ఎస్టీస్కి 15%. మీరు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఎంతకు మించి ఎంత కొట్టుకున్నా 15 దాటదు ఎస్సీలకి. ఎస్టీలకి 7.5, ఓబీసీలకి 27, లెక్క కలిపితే 49.5, 50 వచ్చింది. బాగుంది. ఇప్పుడు మనం ఎంతమంది ఉంటాం? మనం అంటే ఎవరు? అదేనయ్యా మనం. మనం అంటే ఎవరండి అంటే పై 3 బ్యాచ్. పై మూడు అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ. ఎంతమంది ఉంటారు? 6-7% ఉంటారు అనుకోండి. 6-7% ఉంటే ఇంకో 3% వేసుకోండి. 10% వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేద్దాం. అదేంటి సార్ అప్పర్ కాస్ట్కి రిజర్వేషన్ ఏంటి? ఇచ్చాడు. అప్పర్ కాస్ట్ అంటామేంటి మనం? దానిని EWS అంటాం. అంటే ఎకనమిక్ వీకర్ సెక్షన్స్. అప్పుడు ఎకనమిక్ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనకబడిన వారు కదా. ఆర్థికంగా వెనకబడిన మళ్ళీ వాళ్ళు కూడా వస్తారు కదా. ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, ఓబీసీలు వస్తారు. వస్తే మైనారిటీలు కూడా వచ్చేస్తారు కదా. రారు. ఆల్రెడీ వాళ్ళకి కులపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అలా బ్లాక్ చేసి వాళ్ళ దరిద్రులున్నా, నిష్ఠాదరిద్రులున్నా, గర్భదరిద్రులున్నా ఈ 10%లోకి ఓపెన్ కేటగిరీలో రాకూడదు కదా. సో చాలామంది ఓబీసీలకి ఈ హిందుత్వ మత్తులో 10% ఎక్కువ కోసేసారని అర్థం అవట్లే. మీరేం మతం మారలేదు కదా. పోనీ వీళ్ళు ఎవరో దిక్కుమాలోళ్ళు, షెడ్యూల్ కాస్ట్ వాడు, షెడ్యూల్ ట్రైబ్ వాడు, ఏదో క్రిస్టియానిటీ తీసుకున్నారు. మీరేం మతం మారలేదు, పైపచ్చి హిందుత్వాన్ని వారికన్నా ఎక్కువ అంటున్నారు. హిందుత్వం అంటే కులతత్వానికి మీకు అర్థమైందా లేదా? ఇంకా అర్థం అవ్వాలా. మీరు ఎంతమంది ఉంటారు? ఎంత తక్కువ లెక్కేసినా కూడా చివరికి రేవంత్ రెడ్డి గారు లెక్కేసినా, మరొకరు లెక్కేసినా మినిమం 50%, 52% దాటేస్తున్నారు కదా. 52% ఉన్నోళ్ళకి హాఫ్ ఇస్తారా? 6% ఉన్నోళ్ళకి డబుల్ చేసి ఇస్తారా? అడిగారు ఎవరన్నా? వి వాంట్ హిందుత్వ. కాబట్టి అదేనయ్యా హిందుత్వం అంటే నువ్వు ఎవరితో సమానంగా ఉండాలి కదా. ఓ పద్మశాలి, ఓ కంసాలి, ఓ వడ్రంగి, ఓ మత్స్యకారుడా, నువ్వు ఎవరితో సమానంగా ఉండాలి? హిందుత్వం అంటే నువ్వు బ్రాహ్మణుడితో సమానంగా ఉండాలా, క్షత్రియుడితో సమానంగా ఉండాలా, వైశ్యుడితో సమానంగా ఉండాలా. ఉన్నవా? మరి నీకు ఇచ్చేటప్పుడేమో మతం ఫుల్ హిందుత్వం మనందరం ఒకటని చెప్తావా? వడ్డించే దగ్గర కోసి పారేసావు. పోని అక్కడ కోస్తే కోసేసావు. రిజర్వేషన్స్ ఇచ్చావు, ఇవ్వాలి కదా. చట్టసభల్లో 33% ఉమెన్ అని. స్త్రీలు ఎప్పుడు గుర్తుకొస్తారు మీకు? స్త్రీని వీలైనంత వరకు మనం చంపుకు తినే బ్యాచ్ కదా, దురాచారాల పేరు మీద. అలాంటి వారి మీద, స్త్రీల మీద ఎంత కనికరం వచ్చేసింది ఏమిటని కదా. ఈ పుస్తకం పట్టుకు తిరుగుతున్నాడే, ఆయనకన్నా ముందు ఇది వచ్చేసింది. ఆయన వాళ్ళ తల్లిగారే దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోయారు. వామ్మో స్త్రీలంటే ఎంత గౌరవం అని. ఎందుకు? ఓ పక్కన కాన్షీరాము, ఇంకొక్కన ములాయం సింగ్ యాదవ్, వాళ్ళ అబ్బాయి అఖిలేష్ యాదవ్, ఇంకో పక్కన ఆయన కళ్ళు కనపోయిపోయినా, కాళ్ళు పడకపోయినా, జైల్లో పెట్టినా అస్సలు లొంగడు ఒకడు ఉంటాడు అక్కడ బీహార్లో, లాలూ ప్రసాద్ యాదవ్. మీరు ఏం చేసినా అలాగే ఉంటాడు. మండల్ పార్టీ, నన్ను లోపలేసిన తేజస్వి యాదవ్ అని అంటాడు. వీళ్ళు మొత్తానికి వీళ్ళందరూ ఒక్క మండల్ రిజర్వేషన్స్ ఇస్తే ఇలా రెచ్చిపోయి పార్టీలు పెట్టేసుకుని అసలు అసెంబ్లీలు ఏంటండగా ఎస్సీబీసీలు నింపేస్తుంటే ఎలా? దానికి ఒక చిట్కా ఉంది. స్త్రీలను గౌరవించే పేరు మీద 33% బ్లాక్ చేసామనుకో, ఎలాగూ మన భార్యలే, ఎలాగూ మన కూతుళ్ళే, ఎలాగూ మన వితంతువులే కదరా వచ్చేది. అప్పుడు అప్పర్ కాస్ట్కే ఈ 7-8% వాళ్ళకే అక్కడ 33%లో అధిక భాగం ఉంటుంది. మా భాగం మాకు ఇవ్వండి, లేకపోతే అవి చెల్లవు, రాజ్యాంగ పరంగా మీకు చల్లకుండా పోతాయి.
అది నల్ అండ్ వాయిడ్ అయిపోతుందని తెలిసిపోయాక అప్పుడు ఎస్సీ ఎస్టీలకి 15% అందులో ఇచ్చారు. మరి ఓబీసీలకి ఏం చేశారు? ఫుల్ కట్ చేశారు. అయినా మనకేం లేదు, మనకేముంది? హిందుత్వం ఉంది కదా. కోపం రావట్లా, కోపం రాకపోతే భజన పెరిగిపోయింది, వీరభజన. ఎవరు చెప్పేవాడు లేక, రైట్. చిత్రం ఏంటంటే ఈ ఓబీసీల్లోకి ఎలా వేసేశారు,